మా ఛానల్ పేరు అబ్బో ఛానల్. ఏడు అబ్బో అని చెప్పని పెద్ద అనుకుంటున్నారేమో. ప్రపంచంలో జరిగే ఎటువంటి వింతలు విశేషాలన్నా సరే ఫస్ట్ మా ఛానల్లోనే ప్రజెంట్ చేస్తాం. నమ్మట్లేదా? మచ్చుకో 4 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. జబర్దస్త్ లోని లేడీ గడపలేసే వినోద్ గాడు అమ్మాయి కాదు అబ్బాయిని ప్రూవ్ చేసింది ఎవరు? సుధీర్. నేనే. సారీ. ఒకసారి ఖాళీగా ఉంటే మామూలుగా వెళ్ళి ఏదో తర్వాత తెలిసింది అబ్బాయిగా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవల వల్ల చాలా పెద్ద గొడవ పెట్టుకొని విడిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇంట్లోని ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. అన్నదమ్ములు పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నారంట. ఎంత అద్భుతం అండి ఇది. పెళ్లిళ్ళు చేసుకున్నాక కలిసే ఉన్నారు, చచ్చేంత వరకు కలిసే ఉంటాం అని చెప్పని అంటున్నారు. సో అలాంటి అన్నదమ్ములు చూడడానికి మనం ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చాము. వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకునే ముందు ప్రేక్షకులందరూ రెడీగా ఉండండి. లెట్స్ బిగిన్ అవర్ షో బొంగులో బొషానో. హలో, లోపల ఉన్నారా? అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు? ఈశ్వరరావు అండి. ఏంటి సార్ ఇది? అన్నయ్య బాధ్యతతో బీరువా, అన్నయ్య ఆశీస్సులతో మిక్సీ, అన్నయ్య కృషితో కుర్చీయా? అన్నయ్యకి అంకితం అండి. ఇదేంటి సార్? అన్నయ్య అనుభవంతో మంచం ఏంటి సార్? అన్నయ్యకి అనుభవం ఎక్కువ లేడు కొంచెం. మీ అమ్మా నాన్నగారు? నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ నాన్న చనిపోయారండి. ఊహ తెలియపోవడం ఏంటి సార్? శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారు. మీకు పెళ్ళైందా సార్? అయ్యిందండి. ఏమే అన్నయ్య ఆశీస్సులతో ఏంటి సార్? మా ఆవిడండి, మా అన్నయ్య నాకు సంబంధం చూసాడు, పెళ్లి చేసుకున్నానండి. మీ అన్నయ్య చూస్తే మీకు అన్నయ్య, ఆవిడకి బావ కదా, బావ ఆశీస్సులతో రాసుకో. అన్నయ్య ఏంటి? తనకు అన్నయ్య లేండి సార్. ఒకసారి రండి. దీన్ని చేసుకున్నారు సార్? దీని కాదు, మా అన్నయ్య తీసుకొచ్చి కుక్కను కూర్చోబెట్టినా తాళి కడతాను నేను. కుక్కే బెటర్ కదా దీనికన్నా. ఏమండి తన కుక్క అన్నాడండి. ఓన్లే సిద్ధుడితో పోవచ్చు, సంతోషించు. నమస్కారం అండి. ఎవరు మీ అత్తగారా? తమ్ముడు ఎవరు? నేను టీవీ రిపోర్టర్ సార్. ఏం చేస్తా ఉంటావు? అవతార్ సినిమాలో బ్లూ మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి బ్లూ పెయింట్ వేస్తా ఉంటా. మరి ఆడేవాడు? ఈడు కెమెరామెన్. ఆడేం చేస్తాడు? నేను పెయింట్ వేసిన తర్వాత ఈడు తోకలు కేకలు కడతా ఉంటాడు. తమ్ముడు అనియా బాగుందన్న, కొత్త చేయించుకున్నారా? తమ్ముడు ఆడి చేయని కూడా బాగుంది సార్. దేనికి వచ్చారు? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చేసారు. మీ ఇంటర్వ్యూ కోసం. మీ అన్నదమ్ముల అనుబంధం, ఆప్యాయత, ప్రేమ అనురాగాలు అన్ని అందరికీ చాటి చెప్పి చాలా మందికి నిదర్శనంగా ఉండాలని చెప్పని మేము వచ్చాను సార్. మీరు కూర్చుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని చూస్తుంటే అసలు రామలక్ష్మకులు గుర్తొస్తున్నారు సార్. మంచి ఫైటర్లు కదా. ఫైటర్ రామలక్ష్మణులు కాదు సార్. అదే ఫైటింగ్ మానేసారా? కొరియోగ్రాఫ్ చేస్తున్నారండి ఇప్పుడు. గుండు మీద కొట్టారంటే గుండు కెమెరాలోకి వెళ్ళిపోయింది. రామలక్ష్మణ్ దేవుళ్ళు తెలుసు. ఆ రాముడు గీసిన గీతని ఆ సీతను దాటింది, కానీ ఈ రాముడు గీసిన గీతని మా తమ్ముడు లక్ష్మణుడు దాటాడు. ఎందుకు సార్? మా ఇంట్లో పెన్ లేదు కదా. ఏమండి టీ తీసుకో. తమ్ముడు తాగాడా? లేదండి. తమ్ముడికి ఫస్ట్. లేదు, ఫస్ట్ అన్ని తాగిన తర్వాత. తమ్ముడికి ముందు అన్ని తాగనేవండి. ఏమో వెళ్ళిపోతుందండి. టీ చల్లారిపోయింది, వేడి చేసుకొని తెస్తా. చూసినట్టయితే అన్నదమ్ములు ప్రేమ చూడండి. టీ ఒకరు తాగిన తర్వాత ఇంకోరు తాగాలి అని చెప్పి ఎంత పట్టుబట్టారు. మరి గ్లాసులు తాగొచ్చు కదా. ఇలా తాగితేనే బాగుందా? నాకు ఇంకో టీ చెప్పే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది సార్. నాకెందుకు మీలాంటి తమ్ముడు లేడా అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నా సార్. సార్ కూర్చోండి సార్ ప్లీజ్. టిఫిన్లు ఏమన్నా చేశారు మీరు? ఇంకా లేదు. అన్నయ్య ఫస్ట్ తినమని. తమ్ముడు పెట్టు. లేదు, అన్నయ్య తినాలి. తమ్ముడు తిని. తమ్ముడు అన్నయ్య నువ్వు తిన. నువ్వు తినకుండా నాకు మొత్తం లోపలికి వెళ్తాను. పర్లేదన్నా, నువ్వు తినిపించాను. అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు చూడండి. నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అంట. కుటుంబం మొత్తం మరి చూస్తున్నట్టయితే ఒకే కంచంలో తింటున్నారు. దీని కక్కుర్తనాలా లేకపోతే ప్రేమలా అర్థం కావట్లేదు. సార్ జీడిపప్పు వచ్చింది సార్. తమ్ముడు జీడిపప్పు తినరా? లేదన్నా, జీడిపప్పు అంటే నీకు ఇష్టం, నువ్వు తిన్నా. తమ్ముడు జీడిపప్పు ఎప్పుడైనా నువ్వు తిన్న తర్వాత దాంట్లో నేను తింటా. నువ్వు తిన్నాను. జీడిపప్పు అంటే నీకు ప్రాణం కదన్నా, ప్లీజ్ నువ్వు తిన్నా. అంటే ఈ అమ్మాయి ప్రేమతో పడుతుంది జీడిపప్పు అని అలాగనొద్దానా?
నువ్వు జీడిపప్పు తినకపోతే చచ్చిపోతాడు. నేను చచ్చిపోతాను. చచ్చిపోతా ఇప్పుడే. అన్నయ్య కోసం తెచ్చుకున్న జీడిపప్పు నువ్వు తింటావా? సార్ ఇంటర్వ్యూ మొదలు పెట్టండి. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్. అన్ని అడగండి. తమ్మున్నాడు. ఓకే లేదు ఫస్ట్ అన్ని అడగండి. నువ్వు చెప్తాం సార్. ఎవడో ఒకటి చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ కి 20,000 బహుమతి కూడా ఉంది. అయితే ఫస్ట్ నేను చెప్తా. తమ్ముడు అన్నయ్య అన్నయ్య నేను చెప్తాను కదా. 20,000 ఇస్తారట ఫస్ట్ క్వశ్చన్ కి. అదే నాకు కూడా ఇస్తాను. నేను చెప్తాను కదా. ఆఫ్టర్ 20,000 కోసం కొట్టుకుంటారు సార్. మీ ప్రేమలో అనుబంధాలు ఆప్యాయతలు ఏమైపోవాలి. ఎంతో మందికి నిదర్శనంగా ఉంటారని చెప్పని తీసుకొచ్చాను. సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. హక్ చేసుకోండి, ముద్దు పెట్టుకోండి, సారీ చెప్పుకోండి. సారీ. మీరు కూడా వాళ్ళ పిల్లలు ముద్దు పెట్టుకోండి. ఆవిడ కొట్టారు. సారీ. సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే బ్యాంక్ ఒక ట్రిప్ ఉంటుంది. నేను చెప్పాను. అయితే ఫస్ట్ నేను చెప్తాను. సార్ సార్ తప్పు సార్. నా మాట రండి సార్. బ్యాంక్ నిజంగా తీసుకెళ్తారా? బ్యాంక్ తీసుకెళ్ళి నన్ను అడగని చెప్పాను. బ్యాంక్ ఎప్పుడు వెళ్ళాలి నేను? నీళ్ళ పచ్చని శాండ్విచ్ మసాజ్ చేస్తారంటే ఎందుకు సార్ మసాజ్ కోసం కొట్టుకుంటారు? దండరా సార్ అడిగితే మంచి పాలన చెప్తారు కదా. ఫైనల్ క్వశ్చన్ అడగండి. దీనికి డబ్బులు లేవు, డబ్బులు సంబంధించింది ఏది. అయితే ఫస్ట్ అన్నీ అడగండి. ఓకేనా? లేదు అన్నీ చెప్పాలి. లేదు తమ్ముడే చెప్తాడు. అన్నయ్య తమ్ముడు ప్లీజ్ ఈ ఒక్కసారికి. సరే ఎవరో ఒకరు చెప్పండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే సన్నీ లియోన్తో ఒక రాత్రి డిన్నర్ చేయొచ్చు. అయితే ఫస్ట్ నేను చెప్తాను. నేను చెప్తాను కదా. డిన్నర్ అంటారా? డిన్నర్ అయితే నేను చూసి వస్తాను. ఇప్పుడు సన్నీ నేను చూడలేదు. నేను చూసి ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటా కదా నాకు సంబంధం. సన్నీ లియోన్తో డిన్నర్ మామూలు ఉండదు, అదిరిపోద్ది. మీ ఛానల్ పేరు ఏం పేరు? మసాజ్ అన్నావు. లేనివి పోనీ చెప్పి మా అన్నదమ్ముల మధ్య నువ్వు ఇంట్లో ఆవిడ లేకపోతే ఎంత సుఖం ఉంటుందండి. ఈరోజు న్యూస్ ఏంటో చదువుతాం. పంజాకోట ఏటీఎం సెంటర్ లో 5 లక్షల చోరీ. రిసీప్ట్ కోసం వెయిట్ చేస్తూ పోలీసులు దొరికిపోయిన దొంగలు. అన్ని దొంగ న్యూస్. ఏమండి అయ్యగారు చెప్పమ్మా. ఈ బట్టలు ఆరేద్దాం అన్నారు, పైకి వస్తే అన్నారు. బట్టలు ఆరేస్తున్నావా? వస్తున్నావా? ఇద్దరం కలిసి ఆరేసుకుందాం. రాంప్రసాద్ ఎవరు ఈ టైంలో వచ్చాడు? ఏదో మేనేజ్ చేయాలి. రాంప్రసాద్ ఉన్నాడా? ఉన్నాడండి. ఇంతకు నువ్వెవరు? నేను రాంప్రసాద్ అన్నయ్య కొడుకునండి. రాంప్రసాద్ అన్నయ్య కొడుకు. రాంప్రసాద్ అన్నయ్య లేడే? మా నాన్నకు తమ్ముడు ఉన్నాడండి. అర్థం కాల. అదే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఉన్నది కదండి, ఆ అత్తాల మేనల్లుడు కొడుకు నేను. కానీ రాంప్రసాద్ కి అన్నయ్య బ్లెస్ మీ. రాంప్రసాద్ కి అన్నయ్య ఉన్నాడు. థ్యాంక్స్. రాంప్రసాద్ ఎక్కడ? అది మేడం మీద పని ఏదో బట్టలు ఎరడానికి వెళ్తే అక్కడికి వెళ్ళాడండి. రాంప్రసాద్ అక్కడ ఉందా? అవును. రాంప్రసాద్ మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడండి. మీరు మీ ఫ్రెండ్షిప్ బాగా ఫ్రెండ్స్ అంటగా మీరిద్దరు. అవును. నేను అంటే నా సన్నీ లేని వాడికి నిద్ర పట్టదు అనుకో. కూర్చోండి సన్నీ గారు. నా పేరు నీకెలా తెలుసు? రాంప్రసాద్ చెప్పాడండి. రాంప్రసాద్ ఎక్కడ? చెప్పాను కదండి, పైన మేడ పైన పని మనిషితో. నేను కూడా వెళ్తా అయితే రాంప్రసాద్. థ్యాంక్స్. అవును. రాంప్రసాద్ కి అన్నయ్య బ్లెస్ మీ. ఉన్నాడు. రాంప్రసాద్ కి అన్నయ్య ఉన్నాడు. థ్యాంక్స్. దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మనగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. నువ్వేంటి ఇక్కడ?
వస్తారు దొంగతనానికి. నెట్వర్క్ ఉండగా ఏదైనా చేయొచ్చు. ఈ ఇంటి వాళ్ళతో దొంగ అని చెప్పని బుక్ చేయిస్తాను. నువ్వు అవతారు పురుషుడు రా, పైన దిగొచ్చా మరి. ఎందుకు దొంగతనం చేసుకుంటే ఏదో పని చేసుకోవచ్చు. నువ్వు చేసాంట పతితి పనులా, నువ్వు చేసి దొంగతనం నేను బుక్ చేస్తా. రే ఎక్కువ మాట్లాడదు. చూసుకున్నావా? ఎంతసేపు చూస్తారా? కలకలం వచ్చేస్తా ఏదో కలుతున్నా ఇక్కడ. నేను ఇలా కాదురా, నేను అడుగుతూ చెప్పి బుక్ చేస్తా. నాకు నిన్ను ఎవరు నువ్వు? రాంప్రసాద్. రాంప్రసాద్ బ్లెస్ మీ. నేను సన్నీ వాళ్ళ అన్నయ్య కొడుకునండి. సన్నీలు అన్నీ కొడుక? అవును. ఓహో, మరి అన్నీ లేడే? మా నాన్న తమ్ముడు ఉన్నాడండి. అంటే నీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. మా పెద్దమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిల్లు ఉన్నది కదండి, వాళ్ళ కొడుకు నేను. అర్థం లేదు. ఇప్పుడు మా పిన్నికి వాళ్ళ భర్త నాకు ఏమవుతాడు? బాబాయ్. బాబాయ్ సన్నీ. బాబాయ్ నీకు ఇంకా అర్థం కలదా? నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు ఆడేవాడు? ఎవడు? రాంప్రసాద్. రాంప్రసాద్ వీళ్ళు తమ్ముడు నేను. అవునండి, దేవుడు ఇచ్చిన తమ్ముడు. లేదు, నానిచ్చిన తమ్ముడు. అవును, మా నాన్న పేరు దేవుడు. సరే బాగానే ఉన్నారు కానీ నాకు చిన్న డౌట్. కూర్చోండి టీ తెస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. నాకు కాఫీ తీసుకురండి. నాకు బూస్ట్. నాకే. నీకు బూస్టా? ఇంట్లో పాలు లేవు, నీళ్ళు తీసుకొస్తానండి. అలాగే. నువ్వు ఇలా కాదురా. రాంప్రసాద్ ఏడా? రాంప్రసాద్ లేడు కదా పైన. ఇప్పటికి ఎందుకు వచ్చాడండి? పని అయిపోయిందంట, నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. అవునా? కీడోడు సన్నీ. ఓహో, మీ తమ్ముడు కదా? మా తమ్ముడు అండి, మన కరెక్ట్ గెట్ చేశారు. వాటర్ ఎలా సన్ని? బాగున్నా? బాగున్నా. అబ్బా, ఇంకేంటమ్మా సంగతులు? మీరే చెప్పాలి బాబాయ్. బాబాయ్ అంటే ఇప్పుడు మీరిద్దరు మా కూడా బాబాయ్ కదా, బాబాయ్ ఫ్రెండ్ ఏమవుతారా? బాబాయ్ అవుతాడు. ఏం బాబాయ్? బాబాయ్ బాబాయ్ బాబాయ్. నీ చెప్పలే కదా మన రాత్రి మన ఇంట్లో కూడా దొంగలు పడ్డారా? మళ్ళీ దొంగలు పడ్డారా? రాత్రి వచ్చావా? నేను నువ్వే వచ్చుంటావు. అదే శంకర్ గడు వచ్చుంటాడు. ఏముంటది ఇంకా ఇక్కడ మొత్తం తీసుకుంటాడు. ఏం పర్లేదు, ఏం దొంగతనం ఏం జరగదు మన ఇంట్లో. ఏం పోలేదా? ఏం పోలేదు. అయితే మనం హ్యాపీగా మనం చేసుకోవచ్చురా. అయినా మన ఇంట్లో దొంగతనం జరిగింది కానీ ఏమి పోలేదురా బాబు. హ్యాపీ. అలా అని ఊరుకోదు బాబాయ్, పక్క వీధిలో వేస్తే నాకు బాగా తెలుసు. ఓకే, మీరు కేసు పెట్టారు అనుకోండి, పోయిన దానికి డబ్బులు ఇప్పిస్తాను. పోయిందని డబ్బులు ఇప్పిస్తాను. మరి నాకు సీఐ తెలుసు, మీరు ఒక్కటి పోయిందంటే 5 ఇప్పిస్తాను నేను. మన ఇంట్లో ఏం పోలేదు, పెద్దగా ఏం జరగదు. అబ్బా మీరు ఓవర్ పడతారండి. మీరు ముందు పేపర్ తీసుకొని కేసు పెట్టండి, మీరు రాయండి చెప్తాను. మీరు కంప్లైంట్ రాయండి. వస్తాయంటారా? మీరు గ్యారంటీ నేను ఇస్తున్నా కదా, వస్తాయి పక్కా వస్తాయి. మీరు ఏదైనా పోతే రాయండి. ఆయన ఏం పోయా మన ఇంట్లో? అయినా మన ఇంట్లో పెద్ద ఏం పోలేదని. అబ్బా మీరు బాగా గుర్తుంచుకోండి, ఏదో పోంటే ఏం పోయినాయి? ఉల్లిపాయలు టమాటాలు పోయాయా? కొత్తిమీర కరేపాకు కూడా రాయండి. లేదంటే ఎర్రి పాపల చెంచని చెప్తారండి. పెద్ద పెద్ద చెప్పండి. పెద్ద ఉల్లిపాయలు పెద్ద టమాటాలు పోయాయి. చెప్పులు ఏమైనా పోయినా చెప్పండి. ఇన్ని నగలు లేదంటే క్యాష్ గీసి ఉంటాయి కదా, అవి ఏమన్నా పోయినా? నగలో క్యాష్ ఎందుకురా బాబాయ్? కాసుకు 2 కాసులు ఇస్తారు. కాసులు 2 కాసులా? అయితే బీరోలో ఏ డార్ వాళ్ళని తెచ్చి నగలు. థాంక్స్ బాబాయ్. బాబాయ్ నాకేం చెప్పవా? పర్సులు ఏమైనా ఉన్నాయా? పర్సులా ఉన్నాయా? ఉన్నాయి. ఇవ్వండి బాబాయ్, ఇంకేంటి ఆలోచిస్తారు? పర్సులు ఇవ్వండి. ఒక పర్సు 5 పర్సులు ఇవ్వండి. అది 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 ఏంటి ఇంత షార్ప్ గా ఉన్నారు కుర్రాళ్ళు? ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఇదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే రేపు జబర్దస్త్ లో సుడిగాలు సుధీర్ సీన్ అయిపోతారు ఇద్దరు. అవును, వచ్చేస్తారు కదా? వస్తారా? మన పిల్లలే కదా వస్తారు. మన పిల్లలు మన నమ్మకం ఎవరు ఉంటారా? మీ అన్నయ్య పిల్లలు కదరా. మీ అన్నయ్య పిల్లలుగా. మా అన్నయ్య పిల్లలు కదరా, మీ అన్నయ్య పిల్లలు కదా. మా అన్నయ్య పిల్లలా? అరే మీ అన్నయ్య పిల్లలు రా. కాదురా, ఇప్పుడు బాబాయ్ ఫ్రెండ్ అన్నాడు కదా. అవును. ఇంకేంటి నువ్వు బాబాయ్ నీ ఫ్రెండ్? సరే కాదురా, నేను బాబాయ్ నువ్వు ఫ్రెండ్ అన్నాడు. ఎవరు చెప్పాడు రా బాబాయ్ ఫ్రెండ్ అని? వాళ్ళే చెప్పారు. అంటే ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు మీ అన్ని కొడుకులు కాదా? కాదు. నాన్న కొడుకులు కాదు, వాళ్ళు బాబాయ్ రోయ్. బాబాయ్ కాదురా. అరే నీ వల్లే నా బాజు కూడా పోయింది.